అందరి టీవీ ఆధ్వర్యంలో ఈరోజు జానపద కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వరంగల్ ఆనిముత్యాలు జానపదంలో మరి వరంగల్ సీనన్న వెంట ఉంటూ అనేక పాటలు పాడి అనేక స్టేజ్ల మీద అనేక జానపదాలు మరి ప్రజలకు అందించినటువంటి పాడినటువంటి గొప్ప రచయితలు సింగర్లు ఊరుగల్లుకు వెన్నెముకగా ఉన్నటువంటి మా బంగారుకొండ గోల్కొండ బుచ్చన్న గారిని ఒకసారి పరిచయం కావాల్సిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం చప్పలతోటి. అదేవిధంగా రంగస్థలం సినిమాలో ఓ ముద్దు పెట్టవే జిగేల్ రాని అంటే పాట పాడి మరి మన తెలంగాణ యాసని జాసని వరంగల్లు గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటినటువంటి గొప్ప సింగరు రేల కుమార్ గారిని మరి స్టేమికి వచ్చి పరిచయం కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను. అదేవిధంగా అనేక పాటలతోటి పల్లెల్లో ప్రోగ్రాం చేస్తున్నటువంటి గొప్ప కళాకారుడు కవి గాయకులు మరి గురిమిల్ల రాజు గారిని కూడా ఒకసారి సభకు పరిచయం కావాల్సిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వరంగల్ అంటేనే జానపదానికి పెట్టిన పేరు. మరి శంకర్ సారంగపాలన్న వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి వాళ్ళు కూడా మరి కళాకారులుగా ఎదగడం జరిగింది. వరంగల్ మట్టికి ఉన్న గొప్పతనమే జానపదం. మరి ఆ రకంగా జానపదాన్ని బతికించడం కోసం వారి ఆశయాల్ని కొనసాగించడం కోసం మరి అందరి టీవీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడో మూలకున్న కళాకారులందరినీ కూడా మళ్ళీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వరంగల్ మరి పేరులోనే పోరున్నటువంటి వరంగల్లో పుట్టినటువంటి జానపదాన్ని బతికించడం కోసం ముందు తరాలకు అందించడం కోసం ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కామిశెట్టి రాజు గారికి అందరి టీవీ అధినేత కామిశెట్టి రాజు గారికి ప్రత్యేక వందనం తెలియజేసుకుంటూ ఒక మాట. థ్యాంక్ యూ సునీల్ అన్న. చాలా మంచి చక్కటి కార్యక్రమం. అంతరించిపోతున్నటువంటి అనాది కళలను జనం శ్రమ నుంచి పుట్టినటువంటి జానపదాన్ని వాళ్ళు భుజాన ఎత్తుకొని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహనీయులు వరంగల్ శంకర్ సారంగపాణన్న గారు. ఇవాళ వారి వారసత్వంలో వారి నేపథ్యాన్ని పుణికిపుచ్చుకొని వందలాది మంది కళాకారులు తయారైనలు ఇవాళ స్వతంత్రంగా వాళ్ళు ఈ కళతోనే బతుకుతున్నారంటే అతిశక్తి కాదు. కానీ ఎవరికి వాళ్ళుగా బతుకుతున్నారు, ఈ ఆటతోనే ఈ జానపదంతోనే బతుకుతున్నారు, రకరకాలుగా జానపదాన్ని వాడుకుంటున్నారు. కానీ మూల కారకులను మర్చిపోతున్న సందర్భాలు చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాటే కాదు అస్తిత్వం కలిగినటువంటి మహనీయులు ఉన్నటువంటి ఈ గడ్డలో ఆ మహానుభావులను తలుచుకోవడం కోసం మంచి కార్యక్రమం పెట్టినటువంటి అందరి టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా గొప్ప కార్యక్రమం ఇది. నిజంగా కళారంగంలో ఒక అలజడి సృష్టించేటువంటి మంచి కాన్సెప్ట్ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లవేళలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా కళారంగాన్ని సమాయత్తపరుస్తూ నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక చిన్న జానపదం. అడ్డెడు అడ్డెడు వల్లి పూలు అత్తామామలు సారబోయంగా అత్తామామలు సారబోయంగా తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారబోయంగా తల్లిదండ్రులు సారబోయంగా ఎసో 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 దానమే నా మరుదలా ఏలు బట్టి పోలు తిరుగుదామే నా ఈ మరుదలా ఎసో 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 దానమే నా మరుదలా ఏలు బట్టి పోలు తిరుగుదామే నా ఈ మరుదలా అడ్డెడు అడ్డెడు వల్లి పూలు అత్తామామలు సారబోయంగా అత్తామామలు సారబోయంగా తెల్ల చీర తెల్లారైక పిల్ల నువ్వు గట్టుకొని మాడపిల్ల నువ్వు పెట్టుకొని చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని పిల్ల సింగులు చేత పట్టుకొని ముసి ముసిగా నవ్వుకుంట ముస్తాబై పోవంగా సిగ్గుల మొకాని అందం సుడస కథనమున్నదే అడ్డెడు అడ్డెడు అరెరే అడ్డెడు అడ్డెడు వల్లి పూలు అత్తామామలు సారబోయంగా అత్తామామలు సారబోయంగా. థ్యాంక్ యూ.
మరి ఇలాంటి మహనీయులు శంకర్ సారంగపాణిల వాళ్ళ పాత పాటలు మరొకసారి నెమరేసుకోవడం కూడా ఈ కళారంగం ఉనికిని కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పి ఇంత మంచి కార్యక్రమంలో అందరిని కూడా ఏకం చేయడానికి మా వంతు కర్తవ్యాన్ని పోషిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరి టీవీకి. థ్యాంక్ యూ అన్న.